ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ పొత్తుపై ఈ నెల 12 తర్వాతే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఢిల్లీలో బీజేపీ పెద్దలు బిజీ షెడ్యూల్ కారణంగా కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉంది. కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు ఈ సాయంత్రం పవన్ కళ్యాణ్ తో భేటీ అవుతున్నారు. ఢిల్లీ చర్చల సారాంశాన్ని పవన్ కు వివరిస్తారు బాబు. 3 పార్టీల పొత్తులపై ఇద్దరు నేతలు కీలక చర్చలు జరిపే అవకాశం ఉంది. ఏపీ సీఎం జగన్ ఇవాళ సాయంత్రం ఢిల్లీ వెళుతున్నారు. రేపు ప్రధానమంత్రి మోదీతో సమావేశం కాబోతున్నారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రధానితో సీఎం జగన్ చర్చిస్తారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు గవర్నర్ తమిళిసై. గవర్నర్ ప్రసంగంలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్నారన్నారు గవర్నర్. 6 గ్యారంటీల్లో 2 అమలు చేశామని, త్వరలో మరో 2 గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. రైతులు, మహిళలు, యువతకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామన్నారు గవర్నర్. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అప్పగించారని అన్నారు గవర్నర్ తమిళిసై. ధనిక రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నమైపోయిందని, రాష్ట్రాన్ని పునర్నిర్మించే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు గవర్నర్. దశాబ్ద కాలంలో నష్టపోయిన సంస్థలన్నింటినీ కోలుకునేలా చేస్తామని అన్నారు. గవర్నర్ ప్రసంగం అనంతరం తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. ఈ నెల 13వ తేదీ వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. రేపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సభ్యులు చర్చిస్తారు. ఎల్లుండి ఓటోన్ అకౌంట్ బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెడతారు. ఈ సమావేశాల్లో ఇరిగేషన్ పై శ్వేతపత్రం ప్రవేశపెట్టనుంది కాంగ్రెస్ సర్కార్. గవర్నర్ ప్రసంగంలో కొత్తేం లేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ హామీల గురించి ప్రజలు ఎదురు చూస్తుంటే గవర్నర్ ప్రసంగం నిరాశపరిచింది అన్నారు. మహిళలకు 2,500 ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పలేదన్నారు. కేసీఆర్ కి బదులుగా హరీష్ రావు బీఏసీకి హాజరయ్యారు. ఇందుకు మంత్రి శ్రీధర్ బాబు అభ్యంతరం వ్యక్తం చేయడంతో సమావేశం నుంచి బయటకొచ్చారు. తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఆసిఫ్ మారింది. అయితే లాబీలో బీజేఎల్పీ కార్యాలయం పక్కన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ కు కార్యాలయం కేటాయించారు. గతంలో స్పీకర్ ఛాంబర్ కు ఎడమ వైపు ఇన్నర్ లాబీలో ప్రతిపక్ష నేత కార్యాలయం ఉండేది. ఇప్పుడు ఔటర్ లాబీలో ప్రధాన ప్రతిపక్ష నేత ఛాంబర్ ఇవ్వడం బీఆర్ఎస్ అసంతృప్తి వ్యక్తం చేసింది. తొలి రోజు సమావేశాలకు కేసీఆర్ హాజరు కాలేదు. తెలంగాణ అసెంబ్లీలో బీజేఎల్పీ నేతగా మహేశ్వర్ రెడ్డి కొనసాగుతారు. కొత్త నాయకుడిని అధిష్టానం అధికారికంగా ప్రకటించే వరకు ఆయనే నాయకుడిగా ఉంటారు. 7 ఎమ్మెల్యేల సంతకాలతో స్పీకర్ కి కాపీ అందించారు మహేశ్వర్ రెడ్డి. ఈ లేఖపై సంతకం చేసేందుకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మొదట అంగీకరించకుండా కిషన్ రెడ్డి జోక్యంతో దిగొచ్చారు. తెలంగాణ గీతం, తెలంగాణ తల్లి విగ్రహ వివాదంపై స్పందించారు ఎమ్మెల్సీ కవిత. జై తెలంగాణ అనని సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహం గురించి మాట్లాడడం ఏంటని ప్రశ్నించారు. నాలాగే తెలంగాణ తల్లి విగ్రహం ఉందని చెప్తున్నారు. నేను కూడా తెలంగాణ ఆడబిడ్డనే కదా అని వ్యాఖ్యానించారు ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందు కొన్ని ఆసక్తికర పరిణామాలు కనిపించాయి. అసెంబ్లీ సమావేశాలకు బయలుదేరే ముందు ప్రజాభవన్లోని నల్లపోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తొలిసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా పూజలు నిర్వహించారు ఆయన. తొలిసారి శాసన మండలిలో మొదటిసారి అడుగుపెట్టిన బల్మూరి వెంకట్ సభకు ఆర్టీసీ బస్సులో వచ్చారు. అయితే బస్సులో మహిళలతో మాట్లాడి వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత గన్ పార్క్ దగ్గర అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానన్నారు బల్మూరి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అసెంబ్లీకి ఆటోలో వచ్చారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కారణంగా నష్టపోతున్న ఆర్టీసీ డ్రైవర్ల విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని నిరసన వ్యక్తం చేశారు కౌశిక్ రెడ్డి. అయితే పోలీసులు ఆటోని అసెంబ్లీ లోపలికి అనుమతించలేదు. బీఆర్ఎస్ నేతలను జైలుకు పంపాలన్నదే తన కోరిక అని, అందుకే హోంమంత్రి కావాలనుకుంటున్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కేసుల నుంచి తప్పించుకోవడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కేసీఆరే బీజేపీకి పంపారని అన్నారు. నల్గొండ లోక్సభ సీటు బరిలో తమ కుటుంబం నుంచి ఎవరు ఎంపీగా పోటీలో ఉండరని చిట్చాట్లో తెలిపారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య రహస్య ఒప్పందం ఉందన్నారు బీజేపీ ఎమ్మెల్యేలు. ఎన్నికల సమయంలో కొట్లాడుకున్నట్టు నటించడం, ఆ తర్వాత రహస్యంగా కలిసి పనిచేయడం ఆ 2 పార్టీలకు అలవాటే అంటూ ఆరోపించారు. 2 పార్టీల మధ్య అవగాహన లేకపోతే బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై ఎందుకు సీబీఐ విచారణ కోరట్లేదని ప్రశ్నించారు. మరోవైపు ఏపీ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. చివరి రోజున ఓటోన్ అకౌంట్ బడ్జెట్, ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించిన అసెంబ్లీ ఏపీ అసెంబ్లీ సమావేశాలు 3 రోజుల పాటు కొనసాగాయి. మొత్తం 10 గంటల 2 నిమిషాల పాటు జరిగిన సభలో 9 బిల్లులను ఆమోదించారు.
ఏపీ అసెంబ్లీలో మూడో రోజు కూడా టీడీపీ ఆందోళన కొనసాగింది. టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించడంతో నినాదాలతో హోరెత్తించారు ఆ పార్టీ సభ్యులు. స్పీకర్ పోడియం చుట్టుముట్టి నినాదాలు చేశారు. టీడీపీ సభ్యుల ఆందోళనతో స్పీకర్ అసెంబ్లీకి టీ బ్రేక్ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో వినాశకర చట్టాలు చేస్తుందని ఆరోపిస్తూ అసెంబ్లీ ఎదుట జీవో ప్రతులను దగ్ధం చేశారు. సమావేశాల చివరి రోజున యాత్రా సినిమా కోసం 2 గంటలు సభను వాయిదా వేశారని ఆరోపించారు అచ్చెన్నాయుడు. 5 ఏళ్ల శాసనసభను చీకటి సభగా అభివర్ణించారు. యాత్ర 2 రిలీజ్ సందర్భంగా ఏపీలో సందడి చేశారు వైసీపీ కార్యకర్తలు. రాజమండ్రి, రంభ, ఊర్వశి, మేనకా థియేటర్ల దగ్గర టపాసులు పేల్చారు. అటు వైఎస్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన ఎంపీ భరత్, ఎంపీ అభ్యర్థి గూడూరు శ్రీనివాస్ కార్యకర్తలతో కలిసి థియేటర్లో యాత్ర 2 మూవీని వీక్షించారు. యాత్ర 2 ప్రజలు మెచ్చే చిత్రం అన్నారు ఎంపీ భరత్. జగన్ ప్రస్థానంపై త్వరలోనే యాత్ర 3 కూడా ఉంటుంది అన్నారు. చంద్రబాబు అర్ధరాత్రి ఢిల్లీ పెద్దలతో బేరాలు కుదుర్చుకొని తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్. తెలుగువారి ఆత్మరక్షణ కోసం ఎన్టీఆర్ పార్టీని పెడితే ఆత్మభక్షణ కోసమే చంద్రబాబు పుట్టారని ఆరోపించారు. చేసిన మంచిని చెప్పి ఓట్లు అడిగే దమ్ము చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు చెల్లుబోయిన. మరోవైపు టీడీపీ, బీజేపీ పొత్తు చర్చలపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఆహ్వానం మేరకే చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారని తెలిపారు. బాబు, అమిత్ షా భేటీపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందంటూ ఆరోపించారు. బీజేపీతో ఏం చర్చించారో త్వరలోనే చంద్రబాబు ప్రకటిస్తారని కూడా తెలిపారు. ఏపీలో పొత్తులపై జనసేన నేత నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, జనసేన కూటమితో బీజేపీ కలిసి వస్తుందని భావిస్తున్నామని తెలిపారు. మరో 10 రోజుల్లో జనసేన అభ్యర్థుల్ని పవన్ ప్రకటిస్తారని, తాము పోటీ చేసే స్థానాన్ని పార్టీ నిర్ణయిస్తుందని తెలిపారు. వైసీపీ ఎన్ని జాబితాలు విడుదల చేసినా తమకు నష్టం లేదన్నారు నాగబాబు. పార్టీ ఫిరాయింపులపై ఆనం రామనారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి నోటీసులు ఇచ్చారు స్పీకర్ తమ్మినేని సీతారాం. ఇప్పటికే రాతపూర్వకంగా తమ వివరణ ఇచ్చారు ఆనం, శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. అయితే తనకు నోటీసులు అందలేదని చెప్పారు ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఎమ్మెల్యేల వివరణ తరువాత అనర్హతపై నిర్ణయం తీసుకోబోతున్నారు స్పీకర్. హైదరాబాద్, చెన్నై నగరాల్లో ఎన్ఐఏ సోదాలు కలకలం రేపాయి. హైదరాబాద్ లో మొత్తం 3 చోట్ల ఈ దాడులు జరిగాయి. మ్యాథ్ నగర్, నారాయణగూడ, ఎల్బీ నగర్ లో ఎన్ఐఏ ఏకకాలంలో దాడులు చేసింది. ఈ సోదాల్లో ఎన్ఐఏ అధికారులు విప్లవ రచయిత సంఘం నేత వరవరరావు అల్లుడు, వీక్షణం పత్రిక ఎడిటర్ ఎన్ గోపాల్ను టార్గెట్ చేశారు. ఉదయం నుంచే దాదాపు 5 గంటల పాటు వేణుగోపాల్ ఇంట్లో ఎన్ఐఏ సోదాలు చేసింది. మేడారం మహాజాతరలో తొలి ఘట్టం ఆరంభమైంది. గుడి మెలిగే పండుగతో తొలి ఘట్టాన్ని ప్రారంభించారు. జాతరకు 2 వారాల ముందు నిర్వహించే గుడి మెలిగే తంతును మొదలుపెట్టారు ఆదివాసీలు. అందులో భాగంగా పూజారుల కుటుంబాలకు చెందిన ఇళ్లను శుద్ధి చేశారు. ఆ తరువాత మేడారంలోని సమ్మక్క, కన్నెపల్లిలోని సారలమ్మ, కొండాయిలోని గోవిందరాజు, పునుగొండ్లలోని పదిగిద్దరాజు ఆలయాల్ని ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం శుద్ధి చేశారు. మేడారం మహాజాతరకు రేపటి నుంచి ప్రత్యేక బస్సులు నడిపేందుకు నిర్ణయించింది తెలంగాణ ఆర్టీసీ. ఎంజీబీఎస్ నుంచి 3, జూబ్లీ బస్టాండ్ నుంచి 2 బస్సులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు చెప్పారు రంగారెడ్డి రీజనల్ మేనేజర్ శ్రీధర్. పెద్దవారికి 750, పిల్లలకు 450 రూపాయల టికెట్ రుసుముగా నిర్ణయించారు. ఆన్లైన్ ద్వారా టికెట్లు రిజర్వ్ చేసుకోవాలని సూచించారు. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ నేత, డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్ ను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లి చెరువులోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ భూముల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపారని ఆయన్ను అదుపులోకి తీసుకుని నేలకొండపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ అరెస్టుకు నిరసనగా నేలకొండపల్లి పీఎస్ ఎదుట ఎమ్మెల్సీ తాతామధు ఆందోళన చేపట్టారు. ఇంటూరి శేఖర్ ను రాజకీయ కక్షలో భాగంగానే అరెస్ట్ చేశారని మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం దగ్గర మరోసారి కృంగిపోయింది వశిష్ఠ గోదావరి ఏటిగట్టు. తరచూ గట్టు కుంగిపోతూ ఉండడంతో మాధవాయిపాలెం ప్రజలు భయపడుతున్నారు. 28 కోట్లతో ఏటిగట్టు ఆధునికీకరణ పనులు చేపట్టినా పనుల్లో నాణ్యతా లోపం కారణంగా ఏటిగట్టు ప్రమాదంలో పడింది. ఐపీఎల్ 17వ సీజన్ ప్రమోషన్ లో హైదరాబాద్ బాచుపల్లి వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కాలేజ్ క్యాంపస్ లో జరిగిన కార్యక్రమంలో బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్, ఇర్ఫాన్ పఠాన్ హాజరయ్యారు. ఆటగాళ్లను ఉత్తేజపరచడానికి ఈ కార్యక్రమం చేస్తున్నట్లుగా తెలిపారు. ఐపీఎల్ ప్రపంచంలో ఉన్న టాప్ ప్లేయర్స్, యువ ఆటగాళ్లకు చక్కటి వేదిక అన్నారు.